ఆచి చికెన్ మసాలా. అత్తపూర్లో అర్ధరాత్రి యువతి కిడ్నాప్ కలకలం రేగింది. నలుగురు యువకులు యువతిని బలవంతంగా కారులో ఎక్కించుకుని కిడ్నాప్ చేసినట్లు తెలుస్తుంది. అయితే ఆ కారుకు నెంబర్ ప్లేట్ లేదు. దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ కారును చేజ్ చేశారు. అరంఘర్ వరకు వెంబడించిన వారు తప్పించుకున్నారు. దీంతో కిడ్నాప్ అయిన యువతి ఎవరు, ఎందుకు కిడ్నాప్ చేశారు, అసలు ఆమె ఆచూకీ ఏంటి అన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ ను నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. అత్తాపూర్లో అర్ధరాత్రి యువతి కిడ్నాప్ కలకలం రేగింది. నలుగురు యువకులు యువతిని బలవంతంగా కారులో ఎక్కించుకుని కిడ్నాప్ చేసినట్లు తెలుస్తుంది. అయితే ఆ కారుకు నెంబర్ ప్లేట్ లేదు. దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ కారును చేజ్ చేశారు. అరంఘర్ వరకు వెంబడించిన వారు తప్పించుకున్నారు. దీంతో కిడ్నాప్ అయిన యువతి ఎవరు, ఎందుకు కిడ్నాప్ చేశారు, అసలు ఆమె ఆచూకీ ఏంటి అన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ ను నిశ్చితంగా పరిశీలిస్తున్నారు పోలీసులు. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, కిడ్నాప్ కి గురైనట్టుగా తనే స్వయంగా డైల్ 100 ద్వారా ఫోన్ సమాచారం అందజేయడంతో కారు వాహనంలో యువతిని బలవంతంగా నలుగురు ఎక్కించుకొని వెళ్లిపోతా ఉన్నారంటూ కూడా స్థానికులు డైల్ 100 కి సమాచారం ఇవ్వడం జరిగింది. ఆ కారుని చేజ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు పోలీసులు. అత్తాపూర్ నుంచి ఆరంగర్ చౌరస్తా వరకు పోలీసులు ఆ కారుని వెంటాడి ఎలాగైనా దాన్ని వాహనాన్ని పట్టుకునేటువంటి ప్రయత్నం చేశారు. పోలీసుల కళ్ళు కప్పి కిడ్నాపర్స్ ఆ వాహనంతో వేరే వైపులో పారిపోయారంటూ కూడా పోలీసులు ఒక అంచనాకు రావడం జరిగింది. నెంబర్ ప్లేట్ లేనటువంటి వాహనం కావడంతో వివరాలు సేకరించడానికి పోలీసులు సరైనటువంటి ఆధారాలు లేవు అంటూ మాత్రం క్లియర్ గా ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు. పివిఎన్ఆర్ ఎక్స్ప్రెస్ హైవే పై 143 పిల్లర్ నెంబర్ వద్ద సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించి దాంట్లో యువతి రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తుండగా 4 యువకులు కలిసి బలవంతంగా ఆ కారులోకి ఎక్కించి అక్కడి నుంచి కూడా తిరిగి ఆరంగర్ చౌరస్తా వైపు వెళ్తా ఉన్నట్టు కూడా పోలీసులకు సమాచారం రావడంతో పోలీసులు వాహనాన్ని చేజ్ చేసి పట్టుకునేటువంటి ప్రయత్నం చేశారు. నెంబర్ ప్లేట్ లేకపోవడము, ఈ యువతి ఎవరు అనే దానిపై కూడా ఇప్పటివరకు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు రాకపోవడము, 3 గంటల వరకు ఈ ఆపరేషన్ పోలీసులు సాగించిన కిడ్నాప్ కి గురైనటువంటి యువతి ఎవరనేది తెలియని పరిస్థితి. ఆ తర్వాత కిడ్నాప్ కి గురైనటువంటి యువతి ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేనటువంటి సిచ్యువేషన్ కాబట్టి ఇది నిజంగానే కిడ్నాపా లేదా ఇంక ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా, తెలిసిన వ్యక్తులే ఇలా చేశారా అనే దానిపై కూడా పోలీసులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటి వరకు ఎవరు కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే కనబడలేదు. ఆ యువతి ఎవరు, ఈ తార్ వాహనంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, ఎటువైపుగా పారిపోయారు, వీళ్ళు ఏ ఉద్దేశంతో ఈ అమ్మాయిని కిడ్నాప్ చేశారనే ఒక కోణంలో పోలీసుల యొక్క ఇన్వెస్టిగేషన్ కొనసాగుతాం. సందీప్ ఏంటి రవితేజ, చెప్పు, ఆ కారుని ఎక్కడి వరకు వెంబడించారు పోలీసులు, ఎటువైపు వెళ్ళిందని నిర్ధారించుకుంటున్నారు? 143 పిల్లర్ అతాపూర్ నుంచి ఆరంగర్ చౌరస్తా వైపు వాహనం వెళ్తున్నటువంటి క్రమంలోనే డైల్ 100 కి సమాచారం రావడము, అప్పటికే పోలీసులు అలర్ట్ అయ్యి ఆ వాహనాన్ని చేజ్ చేసి పట్టుకునేటువంటి ప్రయత్నం చేయడం, ఆరంగర్ చౌరస్తా రాగానే తిరిగి అక్కడి నుంచి కూడా పోలీసుల కళ్ళు కప్పి వేరే ప్రాంతానికి పారిపోయినట్టుగా పోలీసులు గుర్తించారు. అక్కడ డైల్ 100కి వచ్చినటువంటి సమాచారం ప్రకారంగా యువతి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉండగా తారు వాహనంలో 4 యువకులు ఆ అమ్మాయిని బలవంతంగా ఎక్కించుకొని అక్కడి నుంచి ఆరంగర్ చౌరస్తా వైపు తీసుకెళ్తా ఉండగా స్థానికులు గుర్తించి డైల్ 100కి సమాచారం ఇవ్వడం జరిగింది. పోలీసులు కిడ్నాప్ కిందకే భావిస్తా ఉన్నారు, ఇంకా ఇతర కారణాలతో ఈ అమ్మాయిని కారులో ఎక్కించి తీసుకెళ్తా ఉన్నారు అనేది దీనిపై ఇంకా స్పష్టత రావాలి. ఒకవేళ అమ్మాయి మిస్ అయ్యి ఉంటే నిన్న రాత్రి జరిగినటువంటి ఇన్సిడెంట్ లో ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా అమ్మాయి మిస్ అయింది అంటూ కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. కాబట్టి ఇది ఏదైనా డ్రామా అనుకుంటున్నారా లేదా నిజంగానే కిడ్నాప్ జరిగినట్టు ఉదంతం అనుకుంటున్నారా? పోలీసులు దీనిపైన అనేక టీమ్స్ ఏర్పాటు చేసి ఆరంగర్ చౌరస్తా నుంచి ఆ వాహనం ఎటువైపుగా వెళ్ళింది, చివరిగా ఎక్కడ ఆగింది అనే దానిపై కూడా పరిశీలన చేపడతా ఉన్నారు. సార్ అయితే ఇప్పుడు ఇప్పటి వరకు ఎవరు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు కాబట్టి కేసు ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది రవితేజ?
పోలీసులకు కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఒక అమ్మాయి ఇంట్లో మిస్ అయితే ఇప్పటి వరకు ఫిర్యాదు రాలేదు అంటే ఇది నిజంగానే కిడ్నాప్ కిందకి భావించాలా, లేక అమ్మాయికి ఇతర కారణాలతో ఈ యువకులు ముందే తెలిసినటువంటి పరిచయం ఉండి ముందే మాట్లాడుతూ ఉన్న క్రమంలో అమ్మాయి సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవడంతో అమ్మాయిని కారులోకి ఎక్కించుకొని నెంబర్ ప్లేట్ లేని వాహనాల్లో తీసుకెళ్లారు అనే దానిపై కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఈ నలుగురు యువకులు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు, ఈ అమ్మాయిని ఎందుకు అలా బలవంతంగా ఎత్తుకోవాల్సి వచ్చింది, ఈ కిడ్నాప్ కాకుండా ఇతర కారణాలు ఇంకేవేవై ఉండవచ్చు అనేది కూడా వాటన్నిటిపై కూడా పోలీసులు వివరాలు ఆరా తీస్తా ఉన్నారు. స్థానిక డీసీపీ కూడా ఆ ప్రాంగణానికి చేరుకొని ఎవిడెన్స్ సీసీటీవీ ఫుటేజ్ అన్నిటి కూడా పరిశీలిస్తా ఉన్నారు. ఈ అమ్మాయి గతంలో ఇంకెక్కడైనా కనిపించిందా అంటూ కూడా అక్కడే లోకల్ గా ఉన్నటువంటి వారిని కూడా ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. డైలాండర్ ద్వారా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ని ఆ చూసినటువంటి వ్యక్తిని అక్కడ ఏం జరిగింది సీన్ అంటూ కూడా ఆ వివరాలన్నీ కూడా అడిగి పోలీసులు తెలుసుకుంటా ఉన్నారు. యువతి ఇప్పుడు ఎక్కడుంది, సేఫ్ ఉందా లేదా, అసలు నిజంగానే కిడ్నాప్ అనుకోవచ్చా అనే దానిపై మాత్రం పోలీసులు అన్ని కోణాల్లో ఈ కేసు దర్యాప్తు చేపడతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రవితేజ. Back to you.